ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈనాటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించినటువంటి పవిత్ర సువిశేష వాక్యములు మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం నుంచి 33వ వచనం వరకు, రెండవ పట్టణము మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు. మన ప్రభు అనుగ్రహించిన ఈ పవిత్ర వాక్యాల యొక్క ముఖ్యాంశము శిష్యుని యొక్క లక్షణాలు. సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు. గౌరవ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు మానవులలో తాను ప్రత్యేకించుకున్న వారికి తన పిలుపుని అందుకుని తన సత్య సువార్తను, తన దైవానుభూతిని అనుభవిస్తూ రక్షణ సువార్తను బోధించాలనుకున్న వారి నుంచి కొన్ని ప్రత్యేక లక్షణాలను కోరుకుంటున్నారు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, తన శిష్యులుగా ఉండదలిసిన వారు ప్రభువు కొరకు తమకున్నవన్నీ వదిలి చివరికి తన తల్లిదండ్రులతో సహా వారిని వెంబడించమంటున్నారు. అయితే మరొక విషయం ఏమంటే, క్రీస్తు ప్రభువును అనుసరించాలి అనువారు క్రీస్తు ప్రభువును అనుసరిస్తే ఏవో ఆస్తిపాస్తులు, ధనధాన్యాలు ఇస్తారని ఆశించవద్దంటున్నారు. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో ఇలా అంటున్నారు. తన శిష్యరకంలోకి చేరాలనుకుంటున్న ఒక యువకునితో ఇలా అంటున్నారు: నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనిషి కుమారునికి మాత్రము తలవాల్చుటకు చోటు లేదు అని. అయితే ఈ వచనంను చదివిన వారు కానీ విన్నవారు కానీ తప్పనిసరిగా అవాక్కు అవుతారు. ఎందుచేతనంటే, తలవాల్చుకున్నట్టు కూడా గృహం లేనప్పుడు మరి యేసు ప్రభువుకు మరియు శిష్యులకు గూడు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటారు, వారి జీవన పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించేవారు చాలామంది ఉంటారు. అందుకు 2 సమాధానాలు ఉన్నాయి. మొదటి సమాధానం, దేవుడు సమకూరుస్తాడు. అందుకు ఉదాహరణ, ఇజ్రాయేల్ ప్రజలను ఎడారి ప్రాంతాల్లో 40 సంవత్సరాలు వారిని రక్షించుకుంటూ పోషించుకుంటూ వచ్చారు తండ్రి అయిన యెహోవా దేవుడు. రెండవ సమాధానము ఉదాహరణ, స్వయాన క్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరములు తనతోటి ఉన్నటువంటి శిష్యులకు ఏ లోటు లేకుండా చూశారు. అందువలనే క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది శిష్యులు వారి గురించి వాళ్ళు ఆలోచించడం మానివేశారు. అలాగే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి గురువులు కూడా వారి గురించి వాళ్ళు ఆలోచించడం మానివేయాలి. అనగా జీవితాలు పూర్తిగా దేవునికి అర్పించుకోవాలి. ఇక తన శిష్యునికి తన గురించి ఆలోచన రాకూడదు. అంటే ఆ వ్యక్తి నేను అను ఆలోచనను పక్కన పెట్టి, నా దేవుడు క్రీస్తు, క్రీస్తు వలన, క్రీస్తు చేత, క్రీస్తు కొరకే నా జీవితం అన్నట్లు ఉండాలి. ఇక అతని లోకం క్రీస్తు లోకం అయి ఉండాలి. అప్పుడే అతను అసలైన శిష్యుడు అనిపించుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ శిష్యుడు మరొక క్రీస్తులో మానవ రూపుడుగా ఉన్న మానవునిలా ఆలోచించగా, క్రీస్తుల తండ్రి దేవుని మహిమ గురించి ఆలోచించాలి. క్రీస్తు ప్రభునిలా ప్రార్థన జీవితం ద్వారా తండ్రి దేవుని చిత్తాన్ని తెలుసుకుని తదనుగుణంగా ప్రజల ఆత్మను సంపాదించడమే ధ్యేయంగా వారిని సాతాను నుండి కాపాడుటకు ముందు సాతానుతో క్రీస్తు ప్రభువునిలా పోరాడుతూ జయించుకుంటూ క్రీస్తు ప్రభువుని విశ్వాసాలను రక్షించుకోవాలి. ఇందు నిమిత్తమై నా ప్రాణాలుడ్డైన క్రీస్తు ప్రభువునిలా సాతాను జయించాలి. గౌరవ దేవుని శిష్యులారా, లేక ఈనాటి సువిశేషంలో ఒక యువకుడు అనుకున్నట్లుగా ఇప్పుడు కేవలం చాలా తక్కువే తెలుసుకున్నాం ఈ యొక్క శిష్యరికం గురించి. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. ఈ విషయం ప్రస్తుతం క్రీస్తు ప్రభువుని శిష్యులైన తిరుసభ గురువులకు తెలుసు. ఇక ఈనాటి సువిశేషంలో క్రీస్తు దేవుడు తెలుపు రెండవ అంశం, క్రీస్తుని వెంబడించాలి అనుకున్నవారు ఈ రోజుల్లో మత గురువులు వారికి క్రీస్తు ప్రభు ఈనాటి సువిశేషంలో తెలుపు రెండవ అంశం ఏమిటంటే, క్రీస్తు ప్రభుని అనుసరించాలి అనుకున్నటువంటి ఈ మత గురువులకు రక్త సంబంధాలు, బంధుప్రీతి ఉండకూడదు. ఈ విషయమై క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో ఇలా అంటున్నారు: నీవు నన్ను వెంబడింపుము, మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూసుకొని నిమ్ము అని. అనగా క్రైస్తవ గురువు మనం పైన తెలుసుకున్నట్లుగా దేవునికి అర్పించుకున్న శిష్యుడు, దేవుని వ్యక్తి. ఆ వ్యక్తి లేక ఆ గురువు తనకు జన్మనిచ్చిన తల్లి కానీ తండ్రి కానీ మృతి చెందినప్పుడు క్రీస్తు ప్రభు మరణించిన లాజరును సమాధి నుండి లేపి బ్రతికించినట్లు, వీరు కూడా వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు మరణించినప్పుడు వారి యొక్క ఆత్మల ఉత్థానమునకై ప్రార్థన చేయాలి. అంతేగాని సామాజిక ఆచార ప్రకారము క్రియలు చేయరు. ఎందుచేతనంటే వారు ఈ లోకానికి లేక ఆ కుటుంబానికి సంబంధించిన వారుగా ఉండరు. వారు క్రీస్తుకు సంబంధించిన వారు. అందుకే క్రీస్తు ప్రభు ఇలా అంటున్నారు:
మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూసుకొనిము అని. మరి ఇంతకీ ఆ శిష్యులు చేయవలసిన అనుదిన క్రియలు లేక పనులు ఏంటి అని మనకు సందేహం రావచ్చు. అందుకు సమాధానం క్రీస్తు ప్రభువు మొదటి పట్టణంలో ఇస్తున్నారు. ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం నుంచి 33వ వచనం ద్వారా. ఇందులో అబ్రహాము దేవునిచే నీతిమంతుడిగా ఎంచబడి దేవునికి ఇష్టుడైనాడు. ఎంత ఇష్టుడైనాడంటే అబ్రహామును తండ్రి దేవుడు స్వయాన అబ్రాము అను పిల్లలు లేని సామాన్య వ్యక్తికి అబ్రహాము అను పేరుగా మార్చి గొప్ప జాతికి తండ్రిగా మార్చి ఒడంబడిక చేసుకున్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనంలో ఇవి మనం చదువుతాం. అలాగే క్రీస్తు ప్రభువు సామాన్య క్రైస్తవ బిడ్డలను తన ఇష్టలుగా పిలుచుకొని వారికి గురుత్వము లేక శిష్యరిక అభిషేకం ఇచ్చి తను ఏర్పాటు చేసిన తిరుసభలో సభ్యులుగా ఉన్న సంఘస్థులకు కాపరులుగా అభిషేకిస్తారు. ఆ విధంగా మత గురువులను తన ఇష్టలుగా చేసుకుని అభిషేకింపబడిన వారి దినచర్య ఏమిటి లేక వారు అనుదినము చేయు పనులు ఏంటి అని చాలామందికి సందేహం రావచ్చు. సందేహానికి సమాధానంగా ఆదికాండము 18వ అధ్యాయము 16-17 వచనంలో దేవునిచే గురుత్వమునకు అభిషేకించబడిన వీరు అబ్రహాములాగా దేవునికి ఇష్టలుగాను నిర్దోషులుగాను మెలుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు తనకు ఇష్టలుగాను నిర్దోషిగాను మెలిగిన అబ్రహాముతో సోదోను గొమొర్రా వినాశములను గురించి తను అనుకున్న విషయం అబ్రహాముకు తెలిపారు. అచ్చటి వచనం ఇలా ఉన్నది: నేను చేయదలుచుకున్న పనిని అబ్రహామునకు చెప్పకుండా ఉందునా అని అనుకుని అబ్రహాముతో తెలిపారు. అనగా ఈ వచనం ప్రకారము తండ్రి దేవుడు తను చేయబోతున్న పనిని తన ఇష్టలకు తెలుపుతారు. అలాగే తండ్రి దేవుడు తన చిత్తాన్ని తను అభిషేకించుకున్న తిరుసభ గురువులతో మాట్లాడుతూ తను చేయబో పనులను తను చేయవలసిన సేవా విధానమును తెలుపుతూ ఉంటారు. అంతేకాదు గౌరవ సహోదరి సహోదరులారా, గురువులు విన్నపాలను కూడా ఆలకించి సంఘస్థుల్లోనూ సంఘాలలో ఏదైనా నష్టం కానీ కష్టాలు కానీ జరిగినప్పుడు ఆ కష్టాలను నష్టాలను ఆలకించమని గురువులు చేయు విన్నపాలను మనవులను ఆలకించి ఆ కష్టాల నుంచి నష్టాల నుంచి సంఘస్థులను సంఘాలను మరియు మొత్తం సమాజాన్ని గురువుల ప్రార్థన ద్వారా కాపాడుతారు తండ్రి అయిన యెహోవా దేవుడు. ఎలాగంటే మొదటి పట్టణంలో అబ్రహాము తండ్రి దేవుడు సోదోము నగరాన్ని ధ్వంసం చేయబో విషయాన్ని తెలిపినప్పుడు అబ్రహాము వెంటనే స్పందించి, తండ్రి, ఆ సోదోము నగరంలో 50 మంది జనులు ఉన్న ఆ నగరాన్ని నాశనం చేయకుండా కాపాడవా అని అర్థించుకోవటం నుండి 5 తగ్గించుకుంటూ చివరికి 10 మంది ఉన్న శిక్షను తగ్గించగలవా అని ఎంతో ఆర్ద్రతతోటి దీనతతో ప్రార్థించాడు. అలాగే తండ్రి దేవుడు తిరుసభలోని పోపు గారి ద్వారాను పునీతుల ద్వారాను మత గురువుల ద్వారాను తను చేయబో పనుల గురించి వారికి తెలుపుతూ ఉంటారు. అప్పుడు మనం పైన చెప్పిన వారు దేవుడు మానవునికి చేయబో శిక్షను నష్టాలని కష్టాలని అంటురోగాలను తగ్గించమని లేక రూపుమాపమని పవిత్ర దివ్య బలి పూజ ద్వారాను లేక గురువులు దివ్య మందసం ముందు వ్యక్తిగత ప్రార్థన ద్వారాను లేక జపమాల ప్రార్థన ద్వారాను తండ్రి దేవునికి విన్నవిస్తారు. దేవుని ఉగ్రత నుండి తన సంఘాన్ని ఆ ప్రాంతాన్ని ఆ రాష్ట్రాల్ని లేక దేశాన్ని మరియు సమస్త మానవాళిని కాపాడుకుంటారు. దీనికి ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. 2019-22 సంవత్సరం మధ్య ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా నుండి సమస్త మానవాళిని మత గురువులు ప్రార్థనల ద్వారాను కాపాడుకున్నట్లుగా. అలాగనే మరొక అంశం ఉంది గౌరవనీయులైన సోదరి సోదరుల, అదేంటంటే పట్టణంలో తండ్రి అయిన యెహోవా దేవుడు అబ్రహాముకు తెలియజేసిన సొదోము నగరమునకు అబ్రహామునకు అసలు సంబంధమే లేదు. అయినప్పుడు కూడా సొదోము నగర ప్రజలను కాపాడమని ప్రార్థన చేశారు. దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో రేపు రాబోయే సువార్త పట్టణం ద్వారా మనం తెలుసుకుందాం. ఇక ఇప్పుడు ఈ సువార్త ధ్యానమును ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన. దయచేసి అందరూ నాతో పాటు చేతులు కట్టి దేవుని ముందు శిరస్సు వంచి మనవి చేసుకుందాం. నాతో ఏకీభవించగలరు. సర్వశక్తివంతురా, సర్వేశ్వరా, ఈనాటి సువార్త సందేశం ద్వారా మీరు ఎన్నుకున్న భక్తుల ద్వారా మీరు అభిషేకించుకున్న గురువుల ద్వారాను మీరు మీ చిత్తాన్ని తెలుపుతూ అనునిత్యము మీ దేవులను మాకు అనుగ్రహిస్తూ ఈ పాపి మానవుని శిక్షించాలనుకున్నప్పుడు కూడా మీకు ఇష్టమైన వారికి ఆ విషయాన్ని తెలుపుతూ మీ ఇష్టలు ప్రార్థన చేయనప్పుడు వారి మరణ ఆలకించి శిక్షలను తగ్గిస్తూ ఇస్తున్న దేవా మీకే కృతజ్ఞతలు తండ్రి. ఈనాటి మీ సందేశ సారాంశాన్ని విని మీ చిత్తాన్ని గ్రహించి తదనుగుణంగా తిరుసభ గురువులు
మొత్తం మత బోధకులంతా మరియు సంఘస్థులంతా ప్రార్థన నీతియుక్త జీవితం జీవిస్తూ వర్ధిల్లినట్లు దీవించండి ప్రభువా. ప్రత్యేకంగా పాపాల వెంట పరిగెడుతూ శాపాలకు గురై జీవితాలను చిన్నభిన్నం చేసుకుంటున్న మా పొరుగు దేశ ప్రజలందరినీ రక్షించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అంతేకాకుండా ఇంకా ప్రత్యేకంగా ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్న వారి కుటుంబ సభ్యులందరినీ దీవించి రక్షించి వారి కుటుంబ సమస్యలను పరిష్కరించి మీ యొక్క అద్భుత శక్తి ద్వారా వారి యొక్క ఆరోగ్యాలకు స్వస్థత దయచేయమని, ముఖ్యంగా నిండ్రకొల నుండి వెంకటేశ్వర గారు వారి కుటుంబ సభ్యులు మరియు తాడేపల్లిగూడ నుంచి వరాలు గారు వారి కుటుంబ సభ్యులందరూ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటాం. వారి కుటుంబ సభ్యులందరినీ దీవించమని మా నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవ సహోదరి సహోదరులారా, ప్రార్థన అవసరములు కావాల్సిన వారు 9885173942 అను ఈ ఫోన్కి ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరములను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. తండ్రి దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.